అంటే ఇప్పుడు వచ్చింది అర్థమైంది ఏంటంటే దగ్గర నుంచి అప్పట్లో కూడా ఇంత చిన్న డిజైన్కి పాలిష్ పెట్టారు, అది గ్రేట్. ఈ వినాయకుడిని వచ్చేమో మధ్యలో మాత్రం దీని పాలిష్ లేదు, రఫ్గా ఉంది. మళ్ళా ఇక్కడ పాలిష్లు, కటింగ్లు, డిజైన్లు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒకలా ఉన్నాయి. నాకు అర్థమైంది ఏంటంటే ఎంత కష్టపడి చేసింది, అప్పట్లో ఏ టెక్నాలజీ లేనప్పుడు ఎంత బాగా చేశారు అంతా. కుర్చీలో ఉన్న దగ్గర కూర్చుండిపోతున్నారు ఈయన. ఇరిగిపోయినవి కూడా ఏదో కొంచెం సిమెంట్ గట్టా అడ్జస్ట్ చేసి నైట్ కావాలి, మ్యూజికల్ ఏదో అవుతుంది. అదిగా ఇరిగిపోయినవి అక్కడక్కడ అడ్జస్ట్ చేసి పెట్టేశారు. కొంచెం చూడడానికి బాగున్నట్టు, దానికి ఏం చేయకుండా. వరంగల్ ఫోర్ట్ అని రాశారు, వరంగల్ ఫోర్ట్ అని. ఆద్య నుంచి ఆటో మాట్లాడుకొని వచ్చాము. మూడేసి నిమిషాలు ఒక వీడియో పెడతాను, లాంగ్ అయితే డేటా అయిపోతుంది, బైక్ చాలామంది చూడట్లేదు. ఇగో ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇది దగ్గర నుంచి ఒక కోవిల్లా ఉంది. అక్కడ నంది ఉంది. అంటే ఒక బిట్ ఒక వీడియో చేస్తాను. అంతే. గొడవరా బాబు. పడిపోయినవన్నీ ఇగో అనుకున్న నంది ఉంటే ఇప్పుడు అసలు పడేదో ఉంటుందని. శివుడు ఉంది. పిల్లడి దగ్గరికి వస్తే బెటర్, నీట్గా దేవుని దగ్గర నుంచి దండం పెట్టుకోవచ్చు. పెద్ద పెద్ద ఫేమస్ దగ్గరికి వెళ్ళాలి. చెప్పదు స్మైల్ విరిగిపోయినవన్నీ అలా పెట్టారు, సిమెంట్లతో జస్ట్ అడ్జస్ట్ చేసి. ఎక్స్ప్లెయిన్ చేస్తారండి, అర్థమైతలేగా మీకు ఎవరికి. వాట్ ఇస్ దిస్ అటువైపు ఒకటి ఉంది. ఎక్కడైనా నంది ఇలా స్ట్రైట్గా ఉంటుంది, ఇక్కడ ఏంటో నంది పక్కకు తిరిగి ఉంది ఫేస్. ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. సెవెన్కి డైరెక్ట్గా లేదు నంది, సైడ్ ఫేస్ పెట్టారు. బాగుంది ఇది, ఇంకొకటే కొంచెం నీట్గా ఉంది. ఇది అడ్జస్ట్మెంట్ లాగా లేదు, రియల్లా ఉంది. కొన్ని పడిపోయిన అడ్జస్ట్మెంట్, కొన్ని రియల్లా ఉన్నాయి. ఇంకా అయిపోయింది.
అన్నీ ఇటే ఉన్నాయి, ఇంకేం లేవు. అటువైపు లాంగ్ ఇంకా పడిపోయినవి ఏవేవో ఉన్నాయి. అంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.